ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన భాగంలోకి పోక మునుపు మనం ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. 23, 24 వచనాలు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడి చిన్న లేఖన భాగాన్ని మన ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ మనం చదవని లేఖనములో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. అనుదినం దేవుడు మన ఎడల ఆయన అనుదినం ప్రతి దినము కూడా నూతనముగా వాత్సల్యత పుట్టుతుంది. మనం ఏమేమో అనుకుంటాం కానీ మన దేవుడు మన పక్షాన ఆయన అనుదినం ప్రతిరోజు కూడా మన ఎడల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత దేవుడు 2వ తిమోతి పత్రికల నుంచి మనం చూస్తే, తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయనేరడు. చూసావా ఎంత స్పష్టంగా ఉందో. మనము నమ్మదగిన వారమైనను అంటే ఇక్కడ ఒకటేసి మనం నమ్మకపోయినాను అని ఉంది. నమ్మకపోయినా కానీ మనం కొన్ని సందర్భాల్లో దేవుని మీద మనకి నమ్మకం కుదరదు. ఎంత విశ్వాస అయినా, ఎంత గొప్పవాళ్ళమైనా కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి అందనట్టుగా ఉంటాడు. కానీ మరి దేవుడు అందనట్టుగానే ఉంటాడు. అందుకని దేవుడు ఇక్కడ చెప్పాడు, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయనేరడు. అంటే ఇక్కడ ఏదియు చేయనేరడు 2 వేసినాడు కదా. అక్కడ చూడండి, ఆయన తాను ఎరగననలేడు అని అంటాడనమాట. నిన్ను ఎరగననలేదు అన్నట్లుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేసే దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన దేవుడు మన పక్షాన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఏ విషయాల్లో మనకు నమ్మదగిన వాడు అనే విషయాల్లో ఒక 4-5 చూసుకుందాము. ఏ విషయాల్లో ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు అనే విషయాన్ని చదువుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను అన్నమాట. ఇక్కడ మన దేవుడు మన పక్షాన ఆయన నిలబడి ఏం చేస్తున్నాడు అని అంటే, మన పాపములను క్షమించే విషయంలో నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. మన పాపములను ఆయన క్షమించే విషయంలో అన్నమాట. లోకాసు వార్త 5వ అధ్యాయము 21వ వచనంలో ఏముంది అంటే, దేవుడొక్కడే మన పాపములను క్షమించగలిగినటువంటి దేవుడు అన్నమాట. చూడండి, లోకాసు వార్త 5వ అధ్యాయము 21వ వచనంలో లోకంలో చాలా మందికి తెలియాలి దేవుడు ఒక్కడే పాపములు క్షమించేవాడని. 5వ అధ్యాయం 21వ వచనం. శాస్త్రులు పరిచయులు దేవదూషణ చేస్తున్న ఇతడెవడు? దేవుడే తప్ప, దేవుడొక్కడే తప్ప మరి ఎవరును పాపములు క్షమించగలడని వాళ్ళు ఆలోచించుకొనసాగిరి. వాళ్ళు చేస్తుంది వాస్తవం.
వాళ్ళు ఆలోచించేది వాస్తవం ఏంటంటే దేవుడు ఒక్కడే పాపాలు క్షమించగలిగిన వాడు. ఏ లోకమందు కూడా పాపములు క్షమించగలిగేటువంటి వాడు అన్నమాట. అదే మత్తయి సువార్త 9:6 పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని అని చెప్తాడంట. 9వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అన్నమాట. ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నవాళ్ళని చెప్పి, చూసావా, మనిషి కుమారునికి ఒక్కడికే పాపములు క్షమించే అధికారము ఉంది అన్నమాట. ఆయన మన పాపములను క్షమించే విషయంలో నమ్మదగిన వాడు. ఆయన మన పాపములు క్షమించేదన్నమాట. అందుకని ఎఫెసీ 4:32 కూడా దేవుడు క్రీస్తులో, యేసు క్రీస్తు ప్రభువారిలో ఆయన మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4:32 చూస్తే దేవుడు యేసుక్రీస్తు వారి పక్షమున దేవుడు మన పాపములను క్షమించే విషయంలో ఆయన నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎఫెసీ 4:32 అన్నమాట. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించు ప్రకారముగా మీరును ఒకరినొకడు పాపములు క్షమించుకున్నాడు అంటాడనమాట. క్రీస్తులో దేవుడు మన పాపములను క్రీస్తునందు మాత్రమే. లోకములో ఎన్ని నామాలు ఉన్నాయో అవన్నీ వ్యర్థం అన్నమాట. ఎందుకంటే క్రీస్తు నామములోనే పాప క్షమాపణ ఉందని మనం దేవుని వాక్యంలోంచి చూడగలుగుతామంట. కాబట్టి అనుదినం నూతనముగా దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఉంటున్నాడు. అనుదినం నూతనముగా మన ఎడల నమ్మదగిన వాడుగా ఉండి ఆయన మన పాపములను, మన అపరాధములను క్షమించే దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి అన్నమాట. ఇక రెండవదిగా చూస్తే 1 కొరింథీ 1:9 చదువుదాం. 1 కొరింథీ 1:9 అన్నమాట. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కుమారుని సహవాసానికి పిలిచాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండి సహవాసానికి దేవుడు మనల్ని అంగీకరించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఇక్కడ సహవాసం అన్నప్పుడు మనం చూస్తే దేవుని వాక్యంలో చూస్తే 1 యోహాను సువార్త 1:3 చూస్తే, యోహాను సువార్త 1:3 గనక మనం చూస్తే ఏంటి సహవాసం అంటే చూడండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అంటే ఇక్కడ దేవుని వాక్యం నుంచి మనం చూస్తున్నాము, ఇక్కడ తండ్రితో మనం సహవాసము కలవారముగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. తండ్రితో సహవాసము, కుమారునితో సహవాసము, తర్వాత పరిశుద్ధాత్మతో చేసే సహవాసము, అలాగనే సహపాఠి విశ్వాసులతో చేసే సహవాసం అనేది మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి రెండవది ఏంటి అనంటే, దేవుడు మన పక్షమున ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే సహవాసం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనతోటి సహవాసం చేసేవాడు. అనుదినం నూతన వాత్సల్యత ఎడతెగక ఆయనకు పుట్టుతుంది మన ఎడల. ఏంటి అనంటే ఆయన నమ్మదగిన వాడుగా ఉండి మన పక్షాన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన కుమారుని యొక్క సహవాసానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి తండ్రితో సహవాసము, కుమారునితో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసము, పరిశుద్ధులతో సహవాసాన్ని అన్నమాట. ఇంతకీ సహవాసము ఏం నేర్పిస్తుంది మనకి? సహవాసం అనేది ఏం నేర్పిస్తుంది అంటే అపోస్తల కార్యం 2:41 గనక మనం చూస్తే, అపోస్తల కార్యములు 2:41 గనక మనం చూస్తే 41-42 ఉంది అన్నమాట. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినం ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ మనం చూపిస్తుంది సంఘముగా దేవుడు నేర్పిస్తున్నాడు. సహవాసము ఏం చేసిద్దంటే సంఘంగా మనం నిర్మించబడతాం అనేది చెబుతుందన్నమాట. అలాగనే సహవాసం ఏం చేస్తుంది అనేది మనం చూస్తే 1 కొరింథీ రాసిన పత్రిక
1వ అధ్యాయము 9వ వచనం చదివితే మరి 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కుమారుని సహవాసానికి పిలుస్తున్నాడు. దేనికి అంటే ఆయన పిలిచే దేవుడు. కాబట్టి ఆయన పిలుపు సహవాసము ఏం చేస్తుందంటే దేవుని పిలుపుకు బద్దులుగా మనం చేస్తుంది దైవ సహవాసం. అంతేకాదు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో గనక మనం చూస్తే ఏముంది ఇక్కడ అంటే 1వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారై ముందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సహవాసం ఇక్కడ ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది, పరిశుద్ధులంగా ఇక్కడ మనల్ని చేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేయండి. కాబట్టి సహవాసము సంఘంగా నిర్మిస్తుంది. సహవాసం దేవుని పిలుపుకు బద్దులుగా చేస్తుంది. సహవాసము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మూడవది పవిత్రులుగా మనల్ని చేస్తుంది. అలాగనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదివితే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, లేకపోతే 1 యోహాను పత్రిక ఇక్కడ మనం చూస్తే 1వ అధ్యాయం 3 నుంచి చదువుతాం. 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లుగా మేము చూచిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనము సంతోష పూర్ణుల మగుటకై మేము ఈ సంగతులు చెప్పుచున్నాము. ఇక్కడ సహవాసం ఏం చేస్తుంది? ఆనంద పరిపూర్ణ సంతోషాన్ని కలగాలి అని అంటే ఇక్కడ మరి కుమారుని సహవాసము, తండ్రితో మనం సహవాసము చేసే విధానము మనకి ఏం నేర్పిస్తుందంటే ఇక్కడ పరిపూర్ణ సంతోషం, ఆనందాన్ని ఉండేటట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు అన్నమాట. కాబట్టి కుమారునితో మనం సహవాసం చేస్తే మరి మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు, ఆనందభరితులుగా దేవుడు మనల్ని చేస్తున్నాడు అనేటువంటి విషయము మనం ఇక్కడ జ్ఞాపకం చేపిస్తున్నమాట. తర్వాత సహవాసము అనేటువంటిది దేవుడు ఏం చేస్తుంది, సహవాసాన్ని ఏం చేస్తాడంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదివితే, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఏ ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైన, ఏ దయారసమైన, వాక్సాల్యమైన ఉన్న మీరు ఏక మనసునగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారై ఉండి ఒక్కదాని అందే మనసు ఉంటరు, నా సంతోషాన్ని పరిపూర్ణము చేయండి అన్నమాట. ఇక్కడ సహవాసం చేసే పని ఏంటిదంటే ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక భావం కలిగినటువంటి వారుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తామంట. ఒక్క మనసు ఉంటుంది అన్నమాట. సహవాసములో వేరువేరుగా ఆలోచన చేయరు అన్నమాట. పరిపూర్ణమైనటువంటి దేవుని సహవాసం ఏం చేస్తుంది అని అంటే మనల్ని ఒకటిగా చేస్తుంది అన్నమాట. ఆ సహవాసం ఒకటిగా చేస్తుంది అన్నమాట. ఒకే భావం, ఒకటే మాట, ఒకటే తలంపు, ఒకటే తాత్పర్యం అనేది ఉంటది అన్నమాట ఆ సహవాసంలో. కాబట్టి సహవాసం చేసేటువంటి పనిలో మనం కూడా ఏకీభవించవలసిన వారిగా ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి సహవాసము సంఘంగా నిర్మించబడుతుంది. సహవాసము దేవుని పిలుపుకు బద్దులుగా మనం మారుస్తుంది. సహవాసము మరి పవిత్రులుగా చేస్తుంది. అనుదినం మనం పవిత్రపరచబడతాం, నూతనపరచబడతాం. అలాగనే దేవునితో సహవాసము ఆనందానికి, పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది సహవాసం అన్నట. అలాగనే సహవాసం అనేటువంటిది ఏం చేస్తుందంటే మనల్ని ఏక మనసు, ఏక భావము, ఏక తాత్పర్యం కలిగినటువంటి వారుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన పక్షమున మన దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే ఒకటి నమ్మదగిన వాడుగా ఉండి మన పాపాలు క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. పవిత్రతలోకి నడిపిస్తుంది క్షమాపణ. రెండవది నమ్మదగిన దేవుడుగా ఉండి ఆయన మనల్ని సహవాసములో నిలుపుతున్నాడు. సహవాసం చేసే పనులు ఎన్నో అమోహంగా ఉన్నాయి అన్నమాట. అమోహమైన లక్షణాలు కలిగిగా ఉంటున్నాయి అన్నమాట. ఇకపోతే మూడవదిగా
ఆయన నమ్మదగిన వాడుగా ఉండి ఏం చేస్తున్నాడు అనంటే, 2వ తెస్సలోనికి రాసిన పత్రికలో నుంచి మనం చదివితే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఇక్కడ దేవుడు నమ్మదగిన వాడుగా ఉండి అన్నమాట. ఇక్కడ 3 వేసి కింద దుష్టుని నుండి కాపాడును అన్నమాట. దుష్టుని నుండి కాపాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 3వదిగా దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, ఆయన నమ్మదగిన వాడుగా ఉండి దుష్టుని నుండి మనల్ని కాపాడుతున్నాడు అన్నమాట. సాతాను యొక్క తంత్రముల నుండి, సాతాను యొక్క పన్నాగాల నుంచి, సాతాను యొక్క మోసాల నుంచి, సాతాను యొక్క మరి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడాలి. ఎందుకంటే వాడు చాలా బలం కలిగినటువంటి వాడు, తెలివి కలవాడు, మరి వాడు కుయుక్తులు చాలా విధానంలో ఉంటాయి. కాబట్టి మరి వాడిని జయించాలంటే మన శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఏమాత్రము పనికిరావు అన్నమాట. చాలా సార్లు మనం అనుకుంటాం, నేను శత్రువుని ఎదిరించగలను, శత్రువుని యొక్క నేను పన్నాగాలు నేను ఎదిరించగలను, నేను పవిత్రంగా బతకగలను, నేను ఏదో చేయగలను అని చెప్పేసి అంటారు. వారే మరి ఎక్కువగా పాపంలో పడిపోవటానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటి విధానం ఉండకూడదు. మనల్ని కాపాడేవాడు దేవుడే అన్నమాట. దేవుడే తప్ప మనల్ని మనం కాపాడుకోవటానికి మన దగ్గర ఏ శక్తి లేదు. దేవుడు మన పక్షాన్ని నిలబడి ఆయన మనల్ని కాపాడేటువంటి వాడుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము దేవుని వాక్యం నుంచి మనం చూడొచ్చు అన్నమాట. అందుకని దేవుడు మన పక్షమున నిలబడి ఆయన మనకు సహాయకుడుగా ఉండి ఆయన మనల్ని అన్నమాట. కాబట్టి బైబిల్లో గనక మనం చూస్తే 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనంలో గనక మనం చూస్తే, మరి కొందరు అబద్ధికుల వేషధారణ వలన దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు అని 1 తిమోతి 4వ అధ్యాయం 1లో ఉంది. అలాగనే 1 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అబద్ధికుల బోధ, తర్వాత దాని ద్వారా వచ్చే వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే మరి మోసపరుసు ఆత్మల యందు దయ్యముల బోధ యందు అపవిత్రాత్మల బోధ. తర్వాత 1 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యమించది అన్నమాట. చూసే బోధ. తర్వాత మరి విశ్వాసులు అపవిత్రమైన విశ్వాసులుగా తయారైపోతారు. బోధకులు కూడా అబద్ధికులుగా వాతవేయం మనసాక్షి గలవారిగా అయిపోతారు. అపవిత్రాత్మలు మోసం చేయు దయ్యముల బోధ యందు. అలాగనే బోధన విధానాలు వేషధారణ వలన మోసపరుసు ఆత్మల దయ్యముల బోధ యందు లక్ష్యమిస్తారన్నది. తర్వాత 1 రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చూస్తే మరి అసత్యం అనమాట. అబద్ధ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచుతాడంట. అబద్ధమలాడే ఆత్మను ఉంచాడనమాట. మరి ఇలాంటి మోసాల నుంచి మనం బయటపడాలనంటే దేవుడు మరి మన శక్తి తెలుగులు ఇవన్నీ కూడా పనికిరావండి. ఇవన్నీ పనికిరావు. చాలా మనం అనుకుంటాం కానీ, మనం చాలా తెలివికల్లవాళ్ళం అనుకుంటాం కానీ, తెలివికల్ల అనుకున్న వాళ్ళకే ఎక్కువ బురద అంటుకుంటది అనమాట. కాబట్టి మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలన్నమాట. అందుకనే ప్రార్థనలో దేవుని మీద ఆధారపడాలి, విశ్వాసంలో దేవుని మీద ఆధారపడాలి. బోధ కూడా నా బోధ కాదు, నీ బోధగా ఉండాలి ప్రభు అని అనాల. మనం అడగాలి, ప్రభుని అడగాల. నీ మాటలుగా ఉండాలి, అయ్యా నా మాట అనేది ఉండకూడదు అని చేయాల. తర్వాత సత్యముతో అన్నమాట, సత్యములో మనం కూడా మనం తొలగిపోకుండా నన్ను కాపాడు ప్రభు అని ప్రభుని మనం వేడుకోవాలి అన్నమాట. లేకపోతే ఖచ్చితంగా మనం బురదలో పడిపోయే అవకాశము ఉంటది అన్నమాట. వాడు ఎక్కడొకసాట డుమ్ముకి కొట్టేస్తాడు. ఆ తర్వాత పడిపోయిన తర్వాత మనం ఏడవటానికి పనికి వస్తాం కానీ నవ్వటానికి ఏమాత్రం కూడా పనికిరాం అనేది దేవుని వాక్యం తెలుస్తుంది అన్నమాట. తర్వాత ఇది 3వది. తర్వాత 4వదిగా ఏంటంటే 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. 13వ వచనం అన్నమాట. సాధారణముగా మనుషులకు కలుగు శోధనను తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు.
దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనివ్వడు. చూసావా, ఇక్కడ ఆయన నమ్మదగిన వాడుగా ఉండి ఏం చేస్తున్నాడు దేవుడు మన పక్షానంటే, మన మీదకు వచ్చేటువంటి పరీక్షలు, పరిశోధనలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి, మనకు కావాలి అన్నమాట. లోకస్తుడైతే మాకు వద్దు అంటారు, మాకు వద్దు అంటారు, ఇటు నుంచి తప్పించు అని అంటారు అన్నమాట. పరలోక ప్రార్థనలో కూడా ఉంది, శోధన నుండి మమ్మల్ని కాపాడు తప్పించను అన్నమాట. ఇవి లేకపోతే మనలో పరిపూర్ణత, ఒరిజినాలిటీ, క్లారిటీ, ప్యూరిటీ ఇవన్నీ రావు అన్నమాట. కొన్నిసార్లు ఇవన్నీ రావాలి, మనకి కావాలి. శోధనలు రావాలా, పరీక్షలు రావాలా, పరిశోధనలు రావాలి, ఎగ్జామ్స్ రావాలి, దాంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయో ఉంటాయి, ఎంత ప్యాస్ అయ్యే ఉంటుంది, ఎంతెంత ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి శోధనలు ఖచ్చితంగా వస్తాయి, కానీ వీటన్నిటిలోంచి తప్పించుకునే అని మన ప్రభువు చూపిస్తాడన్నమాట. మన ప్రభువు ఆయన మార్గాన్ని చూపిస్తాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ నమ్మదగిన వాడుగా ఉండి దేవుడు మన మీదకు వచ్చేటువంటి పరీక్షలు, పరిశోధనలు, పరిస్థితులు వీటన్నిటిలో నుంచి ఆయన తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయన కలుగజేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కనుక తప్పించకపోతే మనం పడిపోతాం అనేటువంటి అన్నమాట. ఇప్పుడు శోధనలకు కారణం మూలం ఏంటంటే సాతానుడు. ఒక విధంగా చూస్తే సాతానుడే శోధనలన్నీ కూడా మన మీదకి పంపించేవాడుగా ఉంటాడు. రెండవది మనలో ఉండే కోరికలు అన్నమాట. మనలో ఉండే కోరికలు కూడా మనల్ని ఊరకొంచు అన్నమాట. అవి శోధనలో పడేస్తాయి కోరికలు అన్నమాట. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 1:14 అంటాడు కదా, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఎడవబడిన వాడై అని అంటాడనమాట. కాబట్టి కోరికలు కూడా ఏం చేస్తాయి అంటే మనల్ని శోధనలో పడేస్తాయి అన్నమాట. అందుకని తర్వాత పాపము కూడా మనల్ని శోధనలో పడేస్తాయి అన్నమాట. సామెతల గ్రంథం 1:10 అంటాడు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకము అంటాడు. ఒప్పుకోకు అన్నట్టు అక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే పాపము అనేది కూడా ఏం చేస్తుందంటే శోధనలకు గురి చేస్తుంది అనేటువంటి విషయాన్ని అన్నమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి దేవుడే మనకు జయ మార్గాన్ని కలగ చేయాలి. ప్రభువే మనల్ని జయకరమైనటువంటి మార్గాన్ని కలగ చేయాల. ఎందుకంటే ఆయనే ఆ ఆలోచనను పుట్టించాల. దానియేలు గ్రంథం 1:8 కనుక మనం చూస్తే, దానియేలు గ్రంథం 1:8 చూస్తే దానియేలు ఏం చేశాడు, అక్కడ తెలివైన పని చేశాడు. చూడండి 1:8 రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకులాధిపతిని వేడుకొనగా. ఇది ఎవరిచ్చారు ఆలోచన దానియేలుతో కాదు, ఇది దేవుడే దానియేలులో ఆ మనసును పుట్టించాడు, ఆ యొక్క విధానాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఏది అపవిత్రమో, ఏది పవిత్రమో, ఏది చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ విశిక్షణ జ్ఞానాన్ని దేవుడు దానియేలుకు దయచేశాడు. దానియేలుతో పాటు తన స్నేహితులు కూడా మనం ఇలా ఉండాలని చెప్పేసి నేర్పించి వాళ్ళు పవిత్రంగా షడ్రకు, మేషకు, అభిజ్ఞులు అనేటువంటి వారు మరి దేశం కాని దేశం, రాజ్యం కాని రాజ్యం, పాలన కాని పాలన, రాజు కాని రాజు కింద వారు ఉండి వారు ఎంత పవిత్రులుగా ఉన్నారంటే వారి మీదకి వచ్చినటువంటి శోధనలన్నీ కూడా వారు తప్పించుకున్నారు. సింహాలు బోనైతేనేమి, తర్వాత వారి మీదకి వచ్చినటువంటి శిక్ష పరిస్థితులన్నీ ఏమైతేనేమి, ఇవన్నిటిని కూడా వారు తప్పించుకుంటా వచ్చారు అన్నమాట. కాబట్టి ఎంత అన్నమాట. అంతేకాకుండా 1 తిమోతి 6:11 కనుక మనం చూస్తే, 1 తిమోతి 6:11 చూస్తే చూడండి, ఇక్కడ ఏమంటాడంటే 11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. నీవైతే వీటిని విసర్జించి. చూసావా, ఏంటి విసర్జించా? మనల్ని పాడు చేసే ఉన్నాయి అన్నమాట, మనల్ని అపవిత్రం చేసే ఉన్నాయి. వాటి నుంచి మనం పారిపోవాలా, వాటి నుంచి వైదొలిగిపోవాలా, వాటి నుంచి పక్కకి వెళ్ళిపోవాలా, దాటిపోవాలా. లేకపోతే
మరి అవి మనల్ని అపవిత్రపరిచేటువంటి వాటిగా ఉండి అన్నమాట. అపవిత్రపరిచేటువంటి వాటిగా అన్నమాట. వీటి నుండి మనం పక్కకి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే లోకములు, ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు లోకం పాటిస్తూ ఉంది ఈ రోజున. కాబట్టి పాటిస్తూ ఉంది. వాటి నుంచి మనం బయటికి వెళ్ళిపోవాలా, వీటి నుంచి నువ్వు పవిత్రంగా బయటికి వెళ్ళిపోవాలా అని అంటాడనమాట. కాబట్టి మరి అపవిత్రపరిచే పరీక్షలు, పరిశోధనలు ఎన్ని చాలా ఉంటుంది అన్నమాట. వాటి నుంచి బయటగా తర్వాత 1 తిమోతి 6వ అధ్యాయము 20వ వచనం కూడా. 1 తిమోతి 6:20లో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతములకు దూరముగా ఉండు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన ప్రతి విపరీతములకు, వాదనలకు దూరంగా ఉండు. వాదములకు దూరంగా ఉండు. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర వాదన పెట్టుకుంటాం. ఏం చేస్తాము? ఏం చేయలేం మనం. కొన్నిసార్లు మనం అన్యులతో కూడా వాదన పెట్టుకోవటం సరైనది కాదు. అది కూడా కరెక్ట్ కాదు అనమాట. అవి రకరకాలుగా దాడి చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి విపరీతాలకు మనం దూరంగా ఉండటం అనేటువంటిది చాలా మంచిదన్నమాట. చాలా మంచిది. ఎందుకంటే శోధనలు అన్నమాట, సాతానుడు పలు విధాలుగా మన మీదకి దాడి చేసి మనల్ని అపవిత్రతలోకి దించాలి, పడేయాలి అనేటువంటి ఆలోచన వాడికి విపరీతంగా ఉంటది అన్నమాట. కాబట్టి మరి ఆ విషయాల నుంచి మనం అనేటువంటి విషయాన్ని అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు 4వదిగా నమ్మదగిన వాడుగా ఉండి ఏం చేస్తున్నాడంటే శోధనలో పడకుండా మనల్ని తప్పించుకునే మార్గాన్ని ఆయన కలిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక చివరగా 5వదిగా మనం చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయములో ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము. చూసావా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు మన పక్షాన కొన్ని వాగ్దానాలు చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఈ లోక మాలిన్యం నుండి తప్పించబడాలని, ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనం బ్రతకాలని దేవుడు ఎన్నో రకాల వాగ్దానాలను దేవుడు మన పక్షాన చేసి ఆయన మనల్ని పవిత్రతలోకి, పరిశుద్ధతలోంచి అతి పరిశుద్ధతలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఉదాహరణకు మాట చదువుతాను. 1 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆ మహిమా గుణాన్ని బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందు భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవుని స్వభావమందు పాలువారగున్నట్లుగా వాటిని మనకు అనుగ్రహించను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన అప్పటికని కూడా తప్పిపోడు. ఆయన తప్పిపోయే దేవుడు కాదనమాట. కాబట్టి ఆ ప్రకారంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి మనం నమ్మదగిన వారుగా ఉండినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండి సమస్త కార్యాలను చేసే దేవుడు అన్నమాట. ఆయన నమ్మదగిన వాడుగా ఉండి మనల్ని పవిత్రతలోకి నడిపిస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండి సహవాసంలో నిలుపుతూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండి దుష్టుడి నుండి కాస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండి శోధనలో నుండి తప్పించుకునే మార్గాలను దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడుగా ఉండి ఆయన వాగ్దానాలు చేస్తున్నాడు. కాబట్టి మనం ఇట్టి కృపా వలయంలో, ఈ కృపా భద్రతలో, ఈ కృపాక్షేమంలో దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక. అత్యధికమైన ఆయన వాగ్దానములను దేవుడు మనకు దయచేసి ఆయన మహిమ కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.